ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్స్ కిట్లు పంపిణీ. కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్స్ కిట్లు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు పంపిణీ చేశారు. హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని, తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, కోటనందూరు హైస్కూల్లో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయి మొదటి 2 ర్యాంకులు సాధించి మంచి పేరు తీసుకొచ్చారని విద్యార్థులను అభినందిస్తూ ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు రాబట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేసుకొని ఆ విధంగా విద్యను ముందుకు సాగిస్తే జీవితంలో అనుకున్న గోల్ సాధిస్తారని తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ, స్కూల్కు కావలసిన ఏమైనా అవసరాలు ఉంటే వాసవి క్లబ్ ద్వారా గాని వ్యక్తిగతంగా గాని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంకం రెడ్డి రమేష్, దంతులూరి చిరంజీవిరాజు, పెనుముచు నాగేశ్వరరావు, మేడపు రెడ్డి జోగుబాబు, సామినీడి కృష్ణార్జునుడు, పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, అంకారెడ్డి వెంకటేష్, చింతకాయల రవి, ఎన్ జాన్ విక్టర్, ప్రధానోపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు, పల్లి రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, అనుభవజ్ఞులు పెనుముచ్చు నాగేశ్వరరావు గారికి, అలాగే మన నూతన ప్రధాన ఉపాధ్యాయులు అప్పారావు మాస్టర్ గారికి, అలాగే స్కూల్ చైర్మన్ చందక శ్రీను గారికి, అలాగే మీ ఇతర మాస్టర్ల సిబ్బందికి, అలాగే మా తోటి నాయకులకు, కార్యకర్తలకి, అలాగే పిల్లలకి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామం కోటనందూరు గ్రామం, కోటనందూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ పాఠశాల కూడా రూపుదిద్దుకుంటుంది. గత 5 సంవత్సరాలు కూడా చాలా అనగతొక్కబడి ఎంతో వెనకబడిపోయిన ఈ పాఠశాలని గత సంవత్సరం బట్టి అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకుంటూ, అలాగే మధ్యాహ్న భోజన పథకం, ఈ పథకంలో కొంతమంది పిల్లలు తినేవారు, కొంతమంది పిల్లలు పారబోసేవారు. ఇటువంటివన్నీ చూసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ఆలోచనతో, అలాగే నారా లోకేష్ గారు యువత ప్రాధాన్యత ఈ విద్యాశాఖలో ఉండాలని చెప్పి నారా లోకేష్ గారు ఈ శాఖని ప్రెస్టీజియస్గా తీసుకొని, ఈ శాఖను ఎందుకు తీసుకున్నారంటే, ప్రతి విద్యార్థి ఇప్పుడు కావాల్సింది నిత్యావసర వస్తువుగా చదువు ఉంటేనే ప్రయోజకులు అవుతారు. ప్రతి విద్యార్థి కూడా జీవితంలో మనం అన్ని రకాలుగా సాధించాలంటే చదువే ముఖ్యం. కాబట్టి ఆ చదువుని ఎన్నో మంచి నాణ్యమైన చదువు ఉండాలని చెప్పి ఆలోచించి ఆ శాఖని మన నారా లోకేష్ గారు తీసుకొని ఎంతో మంచిగా కృషి చేసి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా అందరు విద్యార్థులు సమానంగా ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా తినాలని చెప్పి సన్నబియ్యం కూడా ఏర్పాటు చేసి మన ఇంట్లో ఏదైతే వండుకొని తింటున్నామో అదే విద్యార్థులు స్కూల్లో కూడా తినాలని చెప్పి మంచి పౌష్టికాహారం మెనూ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మంచి ఫ్యాకల్టీ అంటే గురువులు, మంచి విద్య అందించే గురువులు కూడా మీ అందరికీ కూడా ప్రతి సబ్జెక్ట్కి కూడా గురువులు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి గత సంవత్సరంలో ఈ రిజల్ట్ చూసాం. ఏంటంటే మన మండలానికే మంచి పేరు తీసుకొచ్చారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఎందువల్ల మండల స్థాయిలో మనకి ఎన్నో ప్రైవేటు పాఠశాలలు ఉన్నా సరే దాని తలదన్నే విధంగా మీరు మంచి ర్యాంకులు సాధించారంటే అది మన గవర్నమెంట్ యొక్క కృత నిశ్చయం, అలాగే గురువుల యొక్క పట్టుదల. ఈ పట్టుదల రాను కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా అత్యధిక మార్కులు సాధించి
100% ఉత్తీర్ణత సాధించి 100% ఫస్ట్ క్లాస్ సాధించాలని చెప్పి నా యొక్క విన్నపం. మాస్టరు, మీకు ఏ లోటు ఉన్నా సరే నా ఆశీస్సులు, అలాగే ప్రధానోపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ పెద్దలు అలాగే వెంకటేశ్వర కృష్ణారావు గారికి, తోటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టాఫ్కి, టీచర్స్కి, మాస్టర్లకి మొత్తం అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ని పిల్లలందరికీ ఎంతో దిగ్విజయంగా అందజేయమని స్కూలుకు పంపడం జరిగింది. అలాగే లోకేష్ గారు ఆశయం కొరకు పిల్లలందరూ బాగా చదువుకుని మంచి మార్కులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి 10th క్లాస్లో ఫస్ట్, సెకండ్ మన స్కూల్కి రావడం చాలా మండల లెవెల్లో, మండల స్థాయిలో మన స్కూల్కి మంచి మార్కులు తీసుకుని వచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మన కొత్త హెడ్ మాస్టర్ వచ్చారు, అలాగే కొత్త స్టాఫ్ వచ్చారు. అందరూ కలిపి మంచి మార్కులతో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మన మండల స్థాయిలో మన స్కూల్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన మండల రాజబాబు గారు, అదేవిధంగా మా తోటి మండల నాయకులు అభినందనల కొరకు ఈరోజు ఈ పిల్లలు ఈ యొక్క కార్యక్రమంకు ఇచ్చేయడం జరిగినది. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మన నారా లోకేష్ గారు ఈ పిల్లల ఎడ్యుకేషన్లో మంచి శ్రద్ధ తీసుకుని పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్య అందించాలి, పిల్లలందరికీ కూడా మంచి ఫుడ్ అందించాలి, పిల్లలందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చక్కగా వేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటాయి. కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళు కొన్ని చోట్ల వెనుకబడి ఉన్నవి. కానీ అన్నిటికంటే కోటనందూరు మండలంలో స్కూల్ ఎప్పుడూ కూడా పిల్లలైతేనే, చదువు అయితేనే కూడా ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే ఈ విధంగా టీచర్లు చాలా కష్టపడతారు. నేను టీచర్లకి విన్నవించేది ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూసినట్లయితే చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నతంగా చదువుకున్నారు, ఉన్నతమైన భావాలతో ఉన్నారు. చాలామంది కష్టపడి మా స్కూల్ ఉన్నతంగా ఉండాలని మంచి శుభ్రతంగా తయారు చేస్తున్నారు టీచర్లు. అదేవిధంగా మీ టీచర్లందరూ కూడా కష్టపడి ఈ స్కూల్ ఇలా కాకుండా మంచి శుభ్రంగా ఉండేలాగా మీరందరూ శ్రద్ధ తీసుకుని ఈ స్కూల్ని మంచి ఐడియల్గా, మోడల్గా ఉండాలని చేయాలనే ఉద్దేశం మీద నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ మీరందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు, మీ అందరూ కూడా ఆర్థికంగా బలపడుతున్నారు. మేము నాయకులుగా మేము కష్టపడి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మీరున్న స్కూల్కి మీరు ఏదో సహాయం చేసి మంచిగా ఈ స్కూల్ని శుభ్రపరచాలనే ఉద్దేశం నాకు ఉన్నది. అదేవిధంగా పిల్లలందరూ కూడా మీరు బాగా చదవాలంటే కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే పిల్లలు నీట్గా డ్రెస్ వేసుకుని నీట్గా ఉంటారో ఆ విధంగా మీ తల్లిదండ్రులందరూ కూడా మీరు చెప్పాలి. మీరు నెలకు ఒకసారి మగవాళ్ళందరూ కూడా కటింగ్ వేసుకుని నీట్గా మీరు ఉన్న బట్టల్ని ప్రతిరోజు కూడా ఉతికి వాష్ చేసుకుని మీరు శుభ్రంగా రండి. అదేవిధంగా అమ్మాయిలు ఉన్నారు, నీట్గా జడ వేసుకుని నీట్గా మీరున్న డ్రెస్సులను అన్నీ కూడా ఉతుక్కుని శుభ్రంగా రండి. మీరు శుభ్రంగా వస్తే మీ టీచర్స్ కూడా శుభ్రంగా ఉంటే ఈ స్కూల్ అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మీరు మొత్తం అంతా కూడా మీకు చదువు కూడా బాగా వస్తుంది. ఒక చదువు ఒకటే ముఖ్యం కాదు. మనం ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నత పోకడలో ఉంటున్నాం కాబట్టి మీరందరూ బాగా చదవాలా. మీరందరూ కూడా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలా. ఒక ఆటలు కానీ, ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, రేపొద్దు భవిష్యత్తులో మీరు కుటుంబాన్ని ఎలా నడపాలో కానీ ఈ సభాయ నమః. ఈరోజు మన పాఠశాలకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ పాఠశాలలో చక్కటి గ్రీనరీ ఉంది. మేము రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ చూసింది ఏంటంటే, ఇన్ని మొక్కలున్న స్కూలు, ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న స్కూలు మా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అలా వచ్చిన రెండో రోజునే మా పిల్లలకి ఇద్దరికి కలెక్టర్ గారి చేత షైనీ అవార్డులు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి నేను చాలా దూరంగా వచ్చాను రా బాబు, ఎందుకు కోరుకున్నాను, ఇంకా లోపల కోరుకోవాల్సిందేమో అనుకున్నాను. కానీ నాకు ఆ రెండు విషయాల్లోనూ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కృష్ణారావు గారు మీకు నీడ్ ఏముందండి అని అడిగారు. అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక పెద్దలు వచ్చి మీకు ఏం కావాలని ఎవరు అడిగి పెద్దలు ఉన్న ఊళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇంత మంచిగా వచ్చి మాస్టర్ మీకు ఏం కావాలండి, అక్కడ గ్రాంట్ ఉంది, ఆ గ్రాంట్ మనకు మళ్ళీ ఇస్తానని చెప్పేవాళ్ళు ఉండడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అలాగే ఫలితాల్లో మన ఇన్సెంటివ్ పరీక్షల్లో కూడా 70% పాస్ అయ్యారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జాయిన్ అయితే అప్పుడు రాసిన వాళ్ళందరూ కూడా పరీక్షలు పాస్ అయ్యారు. అదో 70% వచ్చింది. అలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా
మంచి ఫలితాలు ఇస్తామని చెప్పేసి, అలాగే అందరి పిల్లలు మిడ్ డే మీల్ చేసేలాగా మేము ప్రోత్సహిస్తాం. మీరు కూడా అందరినీ ప్రోత్సహించండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అడ్మిషన్ డ్రైవ్ జరుగుతుంది. ఈ అడ్మిషన్స్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా కూడా మన పాఠశాలని మీలాంటి వాళ్ళు అందరూ ప్రోత్సహించి అందరి పిల్లల్ని మా బడిలో జాయిన్ చేస్తే మేము ఇంకా చాలా శ్రద్ధగా, అలాగే రేషనలైజేషన్లో కొన్ని పోస్టులు తెచ్చుకుంటాకి మన ఊళ్ళో పొలిటికల్గా కూడా మంచి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా స్కూల్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేస్తూ మీ కోటనందూరుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అగ్రగామిగా నిలబెడతామని చెప్పేసి మన అందరి తరపున నేను హామీ ఇస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ఇవ్వడానికి గ్రామ పెద్దలు శ్రీ వెంకటరావు గారు, వెంకటకృష్ణారావు గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి ఉన్నారు. అయితే మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 3 జతల యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్స్, తర్వాత షూ, బెల్టు డిక్షనరీ ఇస్తున్నారని. అయితే ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి పాఠశాలకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్లో మన ప్రధాన ఉపాధ్యాయులు వారు జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయన పేరు GKSS అప్పారావు గారు. ఆయన రాజమండ్రి శాటిలైట్ సిటీ స్కూల్ నుంచి వచ్చారు. చాలా అనుభవజ్ఞులైన 36 ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్నారు. అలాగే మరి ఈ రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడ నుంచి ఒక 5 వెళ్ళడం, మళ్ళీ ఇంకొక 5 ఉపాధ్యాయులు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం అన్ని పోస్టులు ఫిల్ అయ్యాయి. ఒక సోషల్ను, ఒక మ్యాథమెటిక్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే రీసెంట్గా జరిగిన 10వ తరగతి ఫలితాల్లో మండలం ఫస్ట్ 581 మార్కులు సాధించి మండలంలోనే అత్యధిక మార్కులు సాధించారు. అలాగే 500 దాటిన వాళ్ళు 7 విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారండి. అలాగే 400 దాటిన వాళ్ళు, 400 నుంచి 600 మధ్యలో వచ్చిన వాళ్ళు 36 మంది ఉన్నారు. అయితే ఈ మధ్యని మన కలెక్టర్ గారు, అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి కాకినాడలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మన పాఠశాలకి చెందినటువంటి లంక పూర్ణిమ 581 మార్కు సాధించినటువంటి లంక పూర్ణిమ గారికి విద్యార్థికి, తర్వాత కీర్తి దుర్గానందిని 565 మార్కులు సాధించినటువంటి దుర్గానందినికి షైనింగ్ స్టార్ అవార్డు రావడం జరిగిందండి. అలాగే ఆ అమ్మాయికి మండలంలో కూడా కొంతమంది ఇక్కడ UTF ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసి అక్కడ కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మన పాఠశాలలో నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఫలితాలు సాధిస్తానికి మేము అందరం కూడా హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి ఫలితాలు సాధించి మండలంలోనే ఫస్ట్ సాధించాలని కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి మంచి క్వాలిటీ ఫుడ్, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి సన్నబియ్యం మనకి లలిత బ్రాండ్ రైస్ లాంటి రైస్ వస్తుంది. చాలా అన్నం కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఏంటంటే చాలా పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడేవారు, కానీ సన్నబియ్యం రావడం వల్ల అందరూ కూడా విద్యార్థులు అందరూ తింటున్నారండి. మంచి పోషకాహారం కలిగినటువంటి మెనూ కూడా ఉంది. కాబట్టి అంతా కూడా ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు వారు మాట్లాడతారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ సందర్భంగా కిట్ల సందర్భంగా కోటనందూరు జడ్పీ హై స్కూల్లో ప్రాంగణంలో ఈ విధంగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మా యొక్క జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి అప్పారావు గారికి, అదేవిధంగా మా గ్రామ తర్వాత చైర్మన్ అయినటువంటి శ్రేణి గారికి, అదేవిధంగా మా గ్రామ పెద్దలైనటువంటి వెలగా కృష్ణారావు గారికి, అలాగే పెద్దలకు అందరికీ కూడా మా తోటి టీచర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ సుపరిపాలన, చంద్రబాబు నాయుడు సుపరిపాలన ఏడాది పూర్తయింది. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మొదటిగా 204 అన్న క్యాంటీన్లు, తర్వాత దీపం పథకం, తర్వాత ఈ యొక్క సిలిండర్స్ ఫ్రీగా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ దీపం, ఎన్టీఆర్ యొక్క భరోసా అంటే అమౌంట్ ఇవ్వడం 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్గా ముఖాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి 1000 కోట్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 8,745 కోట్ల అమౌంట్ తల్లికి వందనానికి జంప్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు అందరూ కూడా ఈ ఏర్పాటు చేసిన కిట్స్ అన్నీ కూడా చక్కగా ఉపయోగించుకొని మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క స్కూల్లో నేను పనిచేశాను. గత అక్టోబర్లో రిటైర్ అయ్యడం జరిగింది.
ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ మండలంలో ప్రతి సంవత్సరం కూడా తప్పగా మండల ఫస్ట్ వచ్చేటట్లు మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా చెప్పే విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఉపయోగించుకొని మీరందరూ కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా 20% ప్రతి సంవత్సరం కూడా పాస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.